ప్రైజ్ ద లార్డ్. నేను మీ సిస్టర్ దివ్య డేవిడ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. మరొకసారి నీ సన్నిధి ప్రోగ్రామ్స్ ద్వారా చాలా శ్రేష్టమైన మీ ఆత్మీయ స్థితిని మెరుగుపరిచే వాక్యాలను మేము చెప్తా ఉంటున్నాం. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. ఈరోజు వాక్యం, దేవుడు మీ కోల్పోయిన సంవత్సరాలను తిరిగి దయచేస్తాడు. సిద్ధంగా ఉండండి. ఈరోజు మీ ముందుకు రావడము నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే ఈ సందేశము ఎవరైతే నష్టాలను ఎదుర్కొంటున్నారో, నిరాశలో నడుస్తున్నారో, సమయం వృధా అయిపోయిందని అనిపించే వారికి ఇది ఒక మంచి స్పష్టంగా దేవుని నుండి నోట వచ్చే మాటలు ఏంటంటే, మీ వృధా అయిన సంవత్సరాలు దేవుడు తిరిగి రెస్టోర్ చేయబోచున్నాడు. సిద్ధంగా ఉండండి. బైబిల్లో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24 నుంచి 27 వరకు, కొట్లో ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు, నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరం పంటను మీకు మరలా ఇత్తును. నా జనులిక ఎన్నటికీ సిగ్గు నొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న వాడను నేనే అనియు, నేను మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు ఒక్కడును లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు నొందక ఉందురు అని యోవేలు గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడు కేవలం ఓదార్పు మాత్రమే దయచేసేవాడు కాదు, రెస్టరేషన్ అనే వాగ్దాన్ని దేవుడు దయచేస్తున్నాడు. కోల్పోయిన కాలాన్ని ఆయన ఇగ్నోర్ చేయట్లేదు. ఆయన దాన్ని గుర్తించి మరీ అంటా ఉన్నాడు, నీ కోల్పోయిన సమయాన్ని నేను తిరిగి ఇవ్వగలను, విమోచించగలనని చెప్తున్నాడు. నీవు భయముతోనో, అనుమానముతోనో, విఫలమైన సంబంధాలు, ఫెయిల్డ్ రిలేషన్షిప్స్తోనూ, మిస్టేక్స్, తప్పిదాలతోనూ వృద్ధా కాలాన్ని గడిపావని నువ్వు అనుకోవచ్చు. ఎన్నో అవకాశాలు కోల్పోయానే అని ఉండవచ్చు. కానీ ఇది ఆలస్యం కాదు. దేవుడు అంటున్నాడు, నీతో నా పని ఇంకా పూర్తి అవ్వలేదు. చూడండి, మన ప్రభు 6 రోజుల్లో లోకాన్ని సృష్టించగలిగితే ఒక్క క్షణంలోని సంవత్సరాలను తిరిగి దేవుడు దయచేయలేడా? ఖచ్చితంగా దయచేస్తాడు. పునరుద్ధరణ అంటే సమయాన్ని వెనకకి తిప్పడం కాదు, కానీ భవిష్యత్తులో గతం కంటే ఎక్కువగా ఇచ్చే దేవుని యొక్క మహాకృప ఉండడం. అది కొత్త ఆశీర్వాదాలు కావచ్చు, కొత్త ఉద్దేశాలు, కొత్త అవకాశాలు, శాంతి, కొత్త విశ్వాసము రూపంలో నీ వద్దకు వస్తూ ఉంటుంది. కానీ ఒక మాట, మీరు సిద్ధంగా ఉండండి. దేవుడు పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని దేవుడు చూస్తాడు. మనము ఇంకా పాతదాన్ని పట్టుకొని ఉంటే కొత్తదాన్ని స్వీకరించలేము. అందుకే చేదు జ్ఞాపకాలను విడిచిపెట్టండి. గతంలో జరిగిన ఆ యొక్క నిందను మర్చిపోండి, అవమానంను కొట్టివేయండి. గతంలో చేదైన క్షణాలను మర్చిపోండి. కొత్త ఆనందానికి స్థలాన్ని కల్పించండి. పశ్చాత్తాపాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్దేశం కొరకు చేతులు తెరవండి. పశ్చాత్తాపడ్డారా? సంతోషం. ఇప్పుడు దేవుడు సిద్ధంగా ఉండండి. మళ్ళీ దేవుని నమ్మండి, మళ్ళీ దేవుని ప్రేమించండి, మళ్ళీ ప్రార్థించండి. మళ్ళీ దేవుడు నీ జీవితంలో ఒక ఆశతో నింపవచ్చున్నాడు. ఆలస్యమైనట్టుగా కనిపించినా దేవుడు వేగవంతం చేయగల సమర్థుడు. ఫలించకూడని కాలంలో ఫలాలు తీసుకురాగలడు. ఎప్పుడైతే ఫలాలు రావట్లేదు అనుకుంటున్నావో అదే కాలంలో నూతన ఫలాలు తీసుకురాగలడు. అందుకనే గతంలో మంచి సంవత్సరాలు ఉన్నాయని అనిపిస్తే ఈరోజు ఈ మాట వినండి. మంచిది వెనకలేదు, ముందుంది. ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్ అని ఎప్పుడైనా విన్నారా? రెస్టరేషన్ ఈజ్ కమింగ్. పునరుద్ధరణ వస్తుంది, స్వస్థత వస్తుంది, ఆనందం వస్తుంది. ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ మళ్ళొక్కసారి మంచి రిలేషన్షిప్స్గా మారబోచున్నాయి. వెనక్కి చూసి నువ్వు అయ్యో ఎంత ఏడ్చాను, అయ్యో ఒక్క ప్రార్థన చేశాను, కానీ ఒక్క క్షణం కూడా వృధా కాకుండా దేవుడు తిరిగి నాకు దయచేస్తాడా అని అనుకున్నప్పుడు, అవును, మన ప్రభు నష్టాన్ని పూడ్చగలడు. హీ విల్ నాట్ ఇగ్నోర్ యువర్ మిజరీ. దేవుడు మన నష్టాన్ని, బాధను ఇగ్నోర్ చేయడు. ఆయన దాన్ని గుర్తించి మరొక్కసారి దేవుడు నిన్ను నూతనపరచడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి కోల్పోయిన సంవత్సరాలు కూడా ముఖ్యమే దేవుని ఉద్దేశంలో. మన బాధ కూడా ముఖ్యమే. ఎందుకంటే ఇక్కడ మన కథ ముగిసి వేయలేదు. దేవుడు ఇంకొక కథ
మన పాత కథ కంటే బలంగా రాయబోచున్నాడు. ఇది మనలను లోతుగా ప్రేమించే తండ్రి యొక్క హృదయం. కాబట్టి ఆయన నీ బాధని చిన్నదిగా చూడడు, కానీ నీ పోరాటాన్ని దాటేసి వెళ్ళిపోడు, కానీ ఆయన దానిలోకి వస్తాడు, నీతో కూర్చుంటాడు. ఆ తర్వాత నిన్ను దానిలోంచి బయటికి నడిపించడానికి వాగ్దానం కూడా చేస్తాడు. మనం గ్రహించాల్సిన మరో విషయం ఏంటంటే, ఏ సంవత్సరాలు గడిచిపోయాను అనుకుంటున్నావో గడిచిపోయే ఉండవచ్చు, కానీ దేవుడు వాటిని మర్చిపోలేదు. ఆయన సమయానికి బంధించబడిన వాడు కాదు. ఆయన మనుషుల గడియారాలకు, క్యాలెండర్లకు పరిమితి అయిన వాడు కాడు. ప్రపంచం జీవితంలో ఏ విజయాలు ఉన్నాయో అవన్నిటిలోనికి దేవుడు నిన్ను మరొకసారి తీసుకురాగలుగుతాడు. నీ జీవితంలో ఉన్న విజయాలు మైలు రాళ్ళగా నీకు కనబడకపోవచ్చు, కానీ దేవుడు ఈ రోజు నుంచి విమోచించి నీవు 10 సంవత్సరాలు పడుతుందని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది 1 సంవత్సరంలో చేయగలుగుతాడని నమ్ముతావా? నీ చివరి సంవత్సరాలను గతంలోని అన్ని సంవత్సరాల కంటే ఎక్కువ ఫలవంతంగా చేయగలడు. మరొకసారి చెప్తాను, నీ చివరి సంవత్సరాలు గతంలో ఎన్ని సంవత్సరాలు అయినా కావచ్చు, కానీ వాటి అన్నిటికంటే ఎక్కువ ఫలవంతంగా, విజయవంతంగా చేయగలడు. కానీ ఇదొక విశ్వాసంతో ప్రారంభమవుతుంది. ఆయన కోల్పోయిన దాన్ని చూశాడు కదా, నిర్లక్ష్యం చేస్తాడు అని అనుకోవడానికి వీల్లేదు. నీవు విశ్వాసంతో, అయ్యా నా సంవత్సరాలు నీకు ఇస్తున్నాను నాయనా, నా వృధా అయిన జీవితాన్ని, సమయాన్ని, నాకు అర్థం కాలేని నా స్థితిగతులను నీకు ఇస్తున్నాను అయ్యా, ఈ బాధ నువ్వు నీకు కనబడుతుంది కదా, దాన్ని చూడు ప్రభు అంటే దేవుడు అంటున్నాడు కదా, ప్రతి ఎండిన కాలం, ప్రతి నిద్రలేని రాత్రులు, ప్రతి ఒంటరి క్షణాలు నేను నీతోనే ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన అవన్నీ పునరుద్ధరించడానికి సిద్ధంగా నిలబడ్డాడు. నీవు గ్రహించుతున్నావు, విశ్వాసంతో గ్రహించు. అయితే నీవు దేవునితో ఒక మాట అన్నాను, ప్రభా నీవు నన్ను చూసావు కదా, ఇదిగో ఈ కష్ట సమయంలో నీ వాక్యం నాకు దయచేయి, నీతో నేను సహవాసం చేస్తాను అన్నప్పుడు దేవుడు చక్కగా నీ నష్టాన్ని చూసి ఆయన సంతోషముతో వాగ్దానం చేసిన దేవుడు సహాయము చేయడం కాదు, పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే గొప్ప తేడా. నష్టకాలంలో మనము సాధారణంగా బ్రతుకుతే చాలే అనుకుంటాం, ఏదో గట్టెక్కితే సరిపోతుందిలే అని అనుకుంటాం, కొంచెం బాగుంటే చాలే అని అనుకుంటాం. కానీ మన దేవుడు కేవలం ఓదార్చే దేవుడు కాదు, కానీ మన ప్రభు రెస్టోర్ చేసే దేవుడు. ఇందాక చదివిన భాగంలో ఏ పురుగు, ఏ పంట అయితే నాశనం చేసిందో దేవుడు ఈరోజు చెప్తున్న మాటలు నీ మనసుకు ధైర్యం ఇవ్వడానికి కాదు, కానీ కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తానని ఈరోజు దేవుడు నిలబడి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మన ప్రభు ఎలాంటి వాడంటే, బూడిదల నుండి సౌందర్యాన్ని, పూదండను తీసుకెళ్ళగలుగుతాడు, బలహీనతల నుండి బలాన్ని తీసుకురాగలుగుతాడు, బాధల నుండి గొప్ప యోచనలు, గొప్ప ఫ్యూచర్ని దేవుడు దయచేయగలుగుతాడు. కాబట్టి నీవు ఈరోజు నీ కథ మారిపోతుంది. నీవు చూస్తుంటనుగా నీవు అనుభవించిన దానికంటే నీవి సాక్ష్యము గొప్పగా నిలబడబోచుంది. నీ విరిగిన ప్రపంచంలో నువ్వు ఉండవచ్చేమో, వ్యసనాలకు, తప్పు నిర్ణయాలకు, అనారోగ్య సంబంధాలకు, భయాలకు, గాయాలకు, ఆత్మీయ నిష్ప్రయోజనానికి, అలాగే మనుషులు నిన్ను పాడు చేసి నిన్ను బాధపరిచి వెళ్ళిపోయిన సంవత్సరాలు, నీవు అనేకమైన వాటిని కోల్పోయిన సంవత్సరాలు ఉండవచ్చు. కానీ చాలా సంవత్సరాలు అయ్యో ఎప్పుడు నాకు స్వస్థత పొందుకుంటానని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు స్వస్థత అనేది కేవలం ఒక భాగం, కానీ నేను అన్ని పునరుద్ధరిస్తాను, ప్రతి ఒక్కటి నేను దయచేస్తూ ఉంటాను. ఒకసారి ఒక స్త్రీ ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పింది. అప్పుడు ఆ పాస్టర్ అన్నాడు, ఆ క్యాన్సర్ నేనేం చేయలేదు, ఆ క్యాన్సర్ వెళ్ళిపోవడం మాత్రమే కాదు, నీకున్న మిగతా రోగాలన్నీ కూడా తీసుకెళ్ళిపోతాను. అదే మాట నమ్ముకొని ఎత్తిపట్టుకొని రోజు ప్రేయర్ చేసేది. క్యాన్సర్తో పాటు మిగతా రోగాలన్నీ వెళ్ళిపోవాలి. నిజంగానే ఆయన చెప్పినట్టుగా, ఆమె ప్రకటించినట్టుగా దేవుడు ఆమె జీవితాన్ని పునరుద్ధరించాడు. చక్కటి యవ్వన కాలంలో వస్తున్న జుట్టుని దయచేశాడు. మంచి లేత శరీరాన్ని దేవుడు దయచేశాడు. మంచి సత్వాన్ని దేవుడు దయచేశాడు. ఆమె 90 ఏళ్ళు బ్రతికిందంట. చూడండి, విరిగిన దాన్ని దేవుడు మళ్ళా నిర్మిస్తాడా? ఎస్, నిర్మిస్తాడు. కోల్పోయిన దాన్ని దేవుడు తిరిగి కట్టుతాడా? తిరిగి దయచేస్తాడా? ఎస్, చాలాసార్లు మరింత మంచిదానిగా దేవుడు తిరిగి నిర్మిస్తాడు. చూడండి, మనం గతంలో చూసాం, లేక బైబిల్లో మనం యోబుని గమనిస్తే కనుక ఆయన ఏమి కోల్పోయాడు? అన్నీ కోల్పోయాడు.
కుటుంబం, ధనం, ఆరోగ్యం, కెరియర్ అన్నీ. కానీ దేవుడు కేవలం ఆయనని ఓదార్చి ఆయనని విడిచిపెట్టాడా? లేదు. బైబిల్ చెప్తుంది యోబు చివరికి ఎలా ఉన్నాడంటే మొదట ఉన్న దానికంటే 2 పొందుకున్నాడంట. అది బాధకు బహుమతి కాదు, కానీ అది రెస్టరేషన్కు ఫలితం. దేవుడు తీసుకుపోయే దాన్ని చూస్తాడు. దేవుడు ఏదైతే పోయిందో అది చూస్తాడు. అది చూసి మరింతగా దేవుడు పోయిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. సో గాడ్ సీస్ వాట్ యు లాస్ట్. ఈరోజు నువ్వు ఏది కోల్పోయావో దేవుడు చూస్తున్నాడు. కేవలం భౌతిక ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా యోబు విశ్వాసంలో లోతుగా ఇంకా ఎదిగాడు, ఇంకా పెరిగాడు. దేవుని యొక్క పరిజ్ఞానం మరింతగా తెలుసుకున్నాడు. అతని సాక్ష్యం తరతరాలుగా ఆశగా మారింది. ఇది తిరిగి బైబిల్లో మనకు కనిపిస్తుంది. అలాగే నయోమి, ఇంకొక స్త్రీ, తన భర్తను 2 కుమారులను కోల్పోయింది. శూన్యములో ఆమె అంటుంది కదా, నన్ను నయోమి అని పిలవకండి, నేను మారా, నాకు చేదైన జీవితం కాబట్టి నన్ను మారా అని పిలవండి అని తనను తాను పిలుచుకుంటూ స్వదేశానికి వచ్చింది. కానీ దేవుని ప్రణాళికలో రూతు ద్వారా దేవుడు ఆమె కుటుంబాన్ని మరొక్కసారి పునరుద్ధరించబడింది. ఆమె రాజైన దావీదు వంశంలో భాగమైంది. చివరికి క్రీస్తేసు వంశంలోనే చోటు దక్కించుకుంది. ఎంత మామూలుగా ఉందనుకుంటున్నారా తన జీవితము? లేదు, చాలా రెస్టరేషన్ అయింది. నయోమి కొంచెం బాగుపడ్డమే కాదు, చాలా పునరుద్ధరించబడింది. దేవుడు ఆమె కథను ముగిసిందని అనుకున్న రోజే దేవుడు క్రొత్త ప్రణాళికలు నెరవేర్చడం మొదలుపెట్టాడు. మన జీవితాల్లో కూడా పునరుద్ధరణ అనేక రూపాల్లో వస్తుంది. కొన్నిసార్లు మనం కోల్పోయిన దానికంటే మెరుగైన క్రొత్త అవకాశాలు దేవుడు దయచేస్తాడు. కొన్నిసార్లు శాశ్వతంగా విరిగిపోయిన దాన్ని, ఆ సంబంధాన్ని దేవుడు మరి బాగు చేసి మళ్ళొక్కసారి కలుపుతాడు. కొన్నిసార్లు గత బాధల నుంచి క్రొత్త ఉద్దేశాన్ని, క్రొత్త ఫ్యూచర్ని జన్మింపచేస్తాడు. మనకు లభించిన ఓదార్పు ఇతరులు సహాయం చేసేలా చేస్తాడు. మనం చూసిన వెంటనే ఇతరులు మనకి ఎంతో తోడ్పడేలాగా చేస్తాడు. మరి కొన్నిసార్లు మనం కోల్పోయిన దాన్ని ప్రత్యక్షంగా తిరిగి పొందుకోపోయినా ఆయన ఇస్తున్న శాంతి లేక మనకిస్తున్న కొత్త అవకాశాలు మన హృదయాన్ని నింపేస్తుంది. కాబట్టి మనందరికీ రెస్టరేషన్ అవసరం కదండి. ఈ రెస్టరేషన్ దేవుడు మనకు దయచేయను కాక. దేవా, నన్ను ఈ విధంగా పునరుద్ధరించు అని నువ్వు ఎప్పుడైనా అడుగుతావా? ఎందుకంటే ఆయన పునరుద్ధరిస్తే అది సంపూర్ణంగా, ఉద్దేశపూర్వకంగా, చాలా అందంగా దేవుడు నిన్ను మరొకసారి నిర్మిస్తూ ఉంటాడు. ఈ గొప్ప సత్యమును తెలుసుకో. మోషే జీవితం చూడండి. ఆయన 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. మానవ ప్రమాణాల ప్రకారం అతని మంచి రోజులు అయిపోయాయి. అతడు దురదృష్టవంతుడు. కానీ దేవుడు అప్పుడే ఆయన జీవితాన్ని ప్రారంభించాడు. ఎప్పుడు? 80 ఏళ్ల వయసులో దేవుడు అతనికి గొప్ప పిలుపును సిద్ధం చేశాడు. ఒక జాతిని దేవుడు విడుదల చేయమని, తన జనులను ఆ యొక్క వృధా సంవత్సరాల నుండి దేవుడు తన దివ్య ఉద్దేశానికి దేవుడు మోషేని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మన జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు వృధాగా అనిపించినా అవి విత్తనం పడిన నేల వంటివి. మీరు ఇంకా ఫలము చూడలేకపోతున్నారా? వేర్లు లోపల పెరుగుతున్నాయని గుర్తించండి. కొన్ని వేర్లు చాలా లోతుగా పెరుగుతాయి, అవి మెల్లగా పైకి వస్తాయి. దేవుడు మనలో కూడా ఓర్పు, జ్ఞానము, దయ, ధైర్యము, అలాగే మన జీవితాల్లో ఎక్స్పీరియన్స్ని నిర్మించడానికి కొన్ని విషయాలు ఆలస్యం చేయవచ్చు, కానీ అవన్నీ మరింత శ్రేష్టమైన జీవితానికి నడిపించవచ్చు. కాబట్టి ఈరోజు ఒక అవకాశం పోయిందని నువ్వు బాధపడకు, లేక ఏదైనా వెనుకకి వెళ్ళిపోతున్నావేమో అని నువ్వు బాధపడకు. ఆయన ముందుకే నడిపిస్తాడు. కోల్పోయిన వాటికి మరింత శ్రేష్టమైన, సంపూర్ణమైనవి దేవుడు నీకు ఇస్తాడు. యోసేపు ఉదాహరణగా చూడండి. తన సహోదరులు అమ్మివేశారు. అతడు తడబడి సంవత్సరాలు బానిసత్వంలోనూ జైల్లోనూ గడిపాడు. దాదాపు 13 ఏళ్ళు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ కాలంలో దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఏ కాలం వృధా అవ్వలేదు ఆయన జీవితంలో, ఎందుకంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. నీ జీవితం అలాగే. నీ పాస్ట్ నిన్ను నిర్మాణం చేయలేదేమో, కానీ దేవుడు ఇంకా నీ కథను రాస్తూ ఉన్నాడు. వృధా అయిన సంవత్సరాలను దేవుడు మరొకసారి రెస్టోర్ చేసి నీ భవిష్యత్తు ఇంకా నిండైన మేలిమి శ్రేష్టమైన ఆశలు కలిగి ఉండడానికి దేవుడు చక్కని కార్యాలు చేయబోచున్నాడు.
దేవుడు యోసేపును రెస్టోర్ చేస్తాడు. అతన్ని మళ్ళీ తన తండ్రి ఇంటికి తీసుకెళ్తాడు. కానీ ఐగుప్తులో అధికారం కలిగిన స్థానం కాబట్టి ఆయన అక్కడే ఉన్నాడు. కానీ యోసేపు దగ్గరికి తండ్రి వచ్చాడు. దేవుడు యోసేపు జీవితాన్ని వెనక్కి తిప్పలేదు, ఆయనను ముందుకే నడిపించాడు. యోసేపు కోల్పోయిన దానికన్నా అతడు పొందిన జ్ఞానం, ప్రభావము, దైవిక ఉద్దేశాలు చాలా గొప్పవి. గొప్ప పవర్, గొప్ప ఆనర్ ఆయన పొందుకున్నాడు. రాజులు గుర్తించారు. ఆయన వంటి వాడు ఒక్కడు లేడు అని చెప్పగలిగే రాజులు. ఒకప్పుడు ఆయన కలలు కన్న తండ్రి కుటుంబాలు, కుమారులు ఆయనని హేళన చేస్తారు. కానీ రాజు ఆ కలల విషయంలో, ఆయన చెప్పిన భావం విషయంలో ఆయనని ఒక నాయకుడిగా తయారు చేశాడు. అవును, నిన్ను ద్రోహం చేసిన వారిని దేవుడు నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. ఏది నష్టం జరగలేదు, నష్టం జరిగిందని అనుకోకు. నష్టాలలో నుండి లేచి మరింత విలువైన, లోతైన, అర్థవంతమైన జీవితాన్ని పొందుకొనండి. బాధ నిన్ను మలచాలి, బాధ నిన్ను నీ యొక్క స్థితిగతులను మార్చివేయాలి. వంకరగా నడిచిన ఆ మార్గాలు నిన్ను కొత్త గమ్యాలకు నిన్ను చేర్చగలగాలి. నీవు తీసుకున్న ప్రతి రాంగ్ డెసిషన్ రైట్ డెసిషన్లోనికి నిన్ను నడిపించాలి. దీనివల్ల నువ్వు కేవలం స్వస్థత పొందుకోవడం మాత్రమే కాదు, మార్పు చెందుకోవడం మాత్రమే కాదు, అనేకులకు నీవు కోల్పోయిన వాటి విషయంలో నీవు ఎంతో విలువైన వాడికి ఉండి అనేకులను నీవు బలపరచడానికి దేవుడు నిన్ను ఉపయోగిస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు ఒక ఉద్యోగం కోల్పోవచ్చు, కోల్పోయిన అవకాశాలు ఉండవచ్చు. అయ్యా, కోల్పోయిన ఈ సంబంధం అయ్యా, ఈ రిలేషన్షిప్ అయ్యా, నాకు తిరిగి రావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. కానీ దేవుడు అది వాస్తవానికి దేవుడు ఇవ్వకపోవచ్చు. బదులుగా నువ్వు కోల్పోయిన దానికి మరింత శ్రేష్టమైనది ఇస్తాడు. కొన్నిసార్లు ఇలా కూడా దేవుడు చేస్తాడు. కొత్త ఆరంభాన్ని ఇవ్వచ్చు, కొత్త ఆరోగ్యకరమైన సంబంధాన్ని, గుడ్ హెల్తీ రిలేషన్షిప్స్ ఇవ్వచ్చు, స్పష్టమైన పిలుపును, లేదా ఇంతవరకు కోల్పోయిన దానికంటే లోతైన శ్రేష్టమైన పిలుపును నీకు దేవుడు ఇవ్వవచ్చు. నువ్వు అనుకోవచ్చు నా పిలుపు ఇదే అనుకోవచ్చు, కానీ దేవుడు నూతనమైనది ఇచ్చి నిన్ను దేవుడు హెచ్చించవచ్చు. అందుకే ముందుకు నడిపే వాని చేతులను పట్టుకో. దేవునితో నడుస్తూ ఉండగా మన గతాన్ని వేరే కోణంలో చూడగలుగుతాం. ఒకప్పుడు వృధా అనుకున్నామే, ఆ కాలము ఇప్పుడు చాలా మనల్ని ప్రిపేర్ చేసే కాలంగా మారుతుంది. ఒకప్పుడు సిగ్గుపడే తప్పులు ఇప్పుడు దేవుని కృపలో అవి సాక్ష్యంగా మారుతాయి. మనం ఎప్పుడైతే విడిచిపెట్టబడ్డామని అనుకున్న ఆ చోట్లను దేవుడు మరి ఎక్కువగా మనల్ని హెచ్చించే విధంగా దేవుడు మనల్ని పెడతా ఉంటాడు. ఎవరిని విడిచిపెట్టినా బాధపడకు, నువ్వు ఎవరిని కోల్పోయినా నువ్వు తిరిగి వారి దగ్గరికి వెళ్ళకు. దేవుని చిత్తమైతే వారంతటి వారు తిరిగి వస్తారు. లేదంటే మర్చిపోకండి, మన దేవుడు కొత్త ఉద్దేశాలను, కొత్త సంబంధాలను, క్రొత్త కార్యాలను చేసే దేవుడు ప్రతి దినం చేస్తాడు. కానీ ఏదేమైనా నీ సంతోషం మాత్రం ఖచ్చితంగా రెస్టోర్ అవుతుంది. ఇది ఖచ్చితంగా నిజం. నీ సాక్ష్యం ఇతరులను బలపరచబోతుంది. నీ స్వస్థత మరొక్కరికి ఆశనిస్తుంది. నీ ప్రయాణం ఇతరులకు ఒక మార్గదర్శిగా ఉంటుంది. కాబట్టి నీవు దేవునితో ప్రార్థిస్తున్నప్పుడు నన్ను తిరిగి తీసుకెళ్ళు ప్రభా, అయ్యా నన్ను వెనుకకి తీసుకెళ్ళు ప్రభా, గతం తుడిచే ప్రభా అని అనక, ప్రభా నన్ను ముందుకు పునరుద్ధరించండి, నన్ను ముందుకు నడిపించండి నాయన. గతంలో జరిగింది గతం అయిపోయింది, ఇప్పుడు నీ చేతులు నేను పట్టుకున్నాను నాయన. అయ్యా క్రొత్త జీవితం నాకు ఇవ్వు అని నువ్వు ప్రార్థించు. మన ప్రభు నీ కన్నీలను చూస్తాడు. కీర్తనలు 56:8 నీ సంచారాలు లెక్కపెట్టిన ప్రభు, నీ కన్నీలను తన బుడ్డిలో దాచిపెట్టిన ప్రభు, నీ ప్రతి రాత్రి ప్రతి నిశ్శబ్దమైన ప్రార్థనను, ప్రతి బాధను దేవుడు చూసి దేవుడు అంటున్నాడు కదా, శత్రువుల ముందు దేవుడు నేను పిలిచి సిద్ధంగా ఉండు, ఇప్పుడు నేను ఒక బల్లను సిద్ధపరచబోచున్నాను. యోబు 42:10 కోల్పోయిన దానికంటే రెట్టింపిచ్చిన ప్రభు దేవుడు నీ కూడా శత్రువు ఏదైతే తీసుకుని వెళ్ళిపోయాడో, ఎంత ఆలస్యమైతే అయిందో దానికంటే రెట్టింపు దేవుడు నీకు దయచేయునుగాక. నీ తప్పులను, నీ సృష్టికర్తను భయపెట్టవు. నీవు ఎన్ని తప్పులు చేసినా కూడా ఇప్పటికైనా ప్రభా ఈ వయసులో నేను నిన్ను అడుగుతున్నాను నాయన, అయ్యా నువ్వు వృద్ధుడుగా ఉన్నావో, యవన కాలంలో ఉన్నావో, మధ్య వయసు కలిగిన వాడు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆయన సమయానికి ఆగేవాడు కానే కాడు. ఆ సమయము ఆయన కొరకు మరి పరిగెత్తదు, ఆయన చెప్పింది చేస్తుంది. కాబట్టి కృపతో దేవుడు నిన్ను ఆవరిస్తున్నాడు. ఆ కృపను చూస్తూ ఉండండి. ఆ కృప
బలహీనుడుగా ఉన్న నిన్ను నిలబెట్టగలుగుతుంది. ఈరోజు మునుపటి కంటే మంచి కీర్తిని, మంచి శాంతిని, మంచి ఆనందాన్ని నువ్వు పొందుకోవచ్చున్నావు. నీవు ఒకప్పుడు తిరస్కరించబడిన ప్రదేశాల్లో నడిచిన వాడుగా ఉన్నావేమో, నీవు సిగ్గుతో మౌనంగా ఉన్న చోట మరి నువ్వు ఉన్నావేమో, కానీ ఇప్పుడు దేవుడు నీకు దయచేయవచ్చున్నాడు. అధికారంతో నువ్వు మాట్లాడబోచున్నావు. ఖాళీగా ఉన్న నీ చేతులను దేవుడు ఆశీర్వాదాలు మోసుకెళ్లే చేతులుగా దేవుడు చేయబోచున్నాడు. ఎందుకంటే నీ దేవుడు పునరుద్ధరించే దేవుడు. హీఈస్ అ రెస్టోరర్. కేవలము నీ కోసం కాదు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కోసం, రాబోయే తరాల కొరకు దేవుడు నీ కొరకు అది చేస్తున్నాడు. శాపం నిన్ను సాగించిందేమో, శాపం నిన్ను ఆపేసిందేమో, ఓటమి చక్రంలో నువ్వు నీ జీవితం ముగిసిపెట్టావేమో, కానీ దేవుని యొక్క వంశవృక్షంలో నువ్వు ఉంటున్నావు. ఆయన తిరిగి రాస్తున్నాడు. ఒకప్పుడు విరిగిపోయావు, కానీ ఇప్పుడు ఇతరుల ఆశ యొక్క దీపస్తంభంగా నువ్వు ఉన్నావు. ఒకప్పుడు యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు శత్రువు నిన్ను చూసి పారిపోయే స్థితిలో దేవుడు చేస్తూ ఉంటున్నాడు. దేవుడు నిన్ను రాజ్యాలకు భయంకరుడుగా దేవుడు నిన్ను చేయబోచున్నాడు. కాబట్టి చిన్న దానితో నువ్వు సరిపెట్టుకోకు, నీ అంచనాలను తగ్గించుకోకు. దేవుడు నీ జీవితాన్ని కేవలము కుట్టి పెట్టడం మాత్రమే కాదు, తన మహిమతో నిన్ను పెంచబోచున్నాడు. సిద్ధంగా ఉండు. రెస్టరేషన్ ఇస్ కమింగ్. అది ఎవరి అనుమతి అడగదు, అది మనుషుల వ్యవస్థలచే ఆపబడదు. అది అతీతమైనది, ఆకస్మికమైనది, పరిశుద్ధమైనది. అది దేవుని స్వహస్తాలతో ముద్రించబడిన రెస్టరేషన్. నీవు మళ్ళీ నవ్వుతావు, నీవు మళ్ళీ కలలు కంటావు, నీవు పరిగెత్తుతావు, కానీ ఈసారి నువ్వు అలసిపోవు. నువ్వు నడుస్తావు, కానీ మూర్ఛిల్లిపోవు. యెహోవా సంతోషమే నీ బలంగా ఉంటుంది. నీవు మాట్లాడతావు, కానీ ఆ మాటలు శక్తివంతంగా మారబోచున్నాయి. ఇప్పుడు వరకు నువ్వు ఏడ్చావు, కానీ ఇప్పుడు నవ్వబోచున్నావు. ఒకరోజు వెనుక చూసి నువ్వు అంటావు కదా, యెహోవా నిజంగా నీవు నా పక్షంగా ఉండకపోతే నేను ఎప్పుడూ నశించిపోయేవాడిని, కానీ ఇప్పుడు నేను బ్రతుకుచున్నాను, ఇప్పుడు నేను వికసిస్తున్నాను, ఇప్పుడు నేను బలహీనుడను కాను, నేను బలవంతుడను. నా బలము చేత కాదు, కానీ జీవం గల దేవుని ఆత్మ చేత బలపడ్డానని నువ్వు చెప్పబోచున్నావు. అందువల్ల వెనుక చూసి పశ్చాత్తాపపడద్దు, ముందుకు విశ్వాసంతో చూడు. నీ భవిష్యత్తు నీ గతపు వైఫల్యాన్ని మరి ఎప్పుడు కూడా కొలవదు. దేవుని విశ్వాసంతో ఈ రోజైనా ప్రభా ఎర్ర సముద్రం చీల్చిన దేవా అని నువ్వు ప్రార్థన చేయండి. అయ్యా అరణ్యంలో మన్నా కురిపించిన తండ్రి అని ప్రార్థన చేయి. రాతి నుండి నీరు తెరిచిన ప్రభా, నీరు సముద్రము మరి ఎడారులు నదులు ప్రవహింపచేసిన అయ్యా దేవుడవు నీవేనాయనా. అయ్యా మృతులలో నుండి క్రీస్తుని లేపిన నీవు, అయ్యా మృతులలో నుండి అనేకులను లేపిన క్రీస్తు నాలో ఉన్నాడు. అయ్యా యేసయ్యా నా తలను ఎత్తండి ప్రభా అని ప్రార్థన చేయి. నిజమే, నీ తలని ఎత్తు, నీ కన్నీళ్లు తుడుచుకో, నీ భుజాలను నిట్టారుగా ఉంచుకో. రాజు నీతో ఇంకా పూర్తి కాలేదు. రాజుల రాజు నేను మర్చిపోలేదు. నీవు వదిలిపెట్టబడిన వాడు కాదు. నీవు ఎవరో కథల్లో ఒక చిన్న గమనిక కాదు. నీవు ఒక స్టోరీ రైటర్. యు ఆర్ అ హిస్టరీ మేకర్. నీవు ఎన్నుకోబడిన పాత్రవు. గాడ్ హ్యాస్ చోసెన్ యూ. నీ తల మీద తైలాభిషేకము మరి పోయబడింది. నీవు మళ్ళీ ప్రకాశిస్తావు, నీవు మళ్ళీ లేస్తావు. దేవుడు నీ కొరకు ఉద్దేశించిన పరిపూర్ణమైన సంకల్పాలలో నీవే జీవిస్తావు. నీ కథ పూర్తి కాలేదు. అప్పుడు నీవు అంటావు కదా, ఈ సంవత్సరాలు వృధా అయింది అనుకున్నాను, కానీ అవి దేవుని మహిమకు దారి చూపించే అడుగులు. ప్రతి కన్నీరు, ప్రతి నష్టం, ప్రతి ఆలస్యం, ప్రతి అవమానం, అందులో దేవుడు విమోచనాన్ని అల్లుతూ వస్తున్నాడు. నీవు గమనిస్తున్నావా? ఆ సంవత్సరాలు వృధా కాలేవు. అవి నీ సాక్ష్యానిగా మారుతున్నాయి. మట్టిగా ఉన్న నీ జీవితాన్ని ముత్యంగా మారుస్తూ ఉంటున్నాడు. పంటకి సిద్ధంగా ఉంటావా? ఒకటి తెలుసుకో, దేవుడు తొందరపడడు, కానీ ఆయన ఎప్పుడూ ఆలస్యపడేవాడు కాడు. కరెక్ట్ టైంలో వస్తాడు. నీవు నీ జీవితపు ఎదురుచూపుల్లో నీవు ఒంటరిగా కూర్చొని ఉన్నట్టుగా అనిపించవచ్చు, కానీ ఈరోజు గుర్తుపెట్టుకో, ఎక్కడైతే తలుపులు ముయ్యబడుతున్నాయి అనుకుంటున్నావో, ఇతరులు ముందుకు వెళ్తున్నారని నీకు అనిపించవచ్చు, కానీ ఆలస్యం అనేది నిరాకరణ కాదు. డిలే ఈజ్ నాట్ ఎ డినయల్. దేవుని యొక్క విరామం అనేది దేవుని శిక్ష అసలుకే కాదు. కొన్నిసార్లు దేవుడు నిన్ను సిద్ధము చేయడానికి, దేవుడు కొన్ని నష్టాలలో మరి ప్రతి ఒక్క గాయాల్లో దేవుని యొక్క
పిలుపు వినబడడానికి నిన్ను సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. నీవు శుద్ధి చేయబడి సరైన స్థితిలోకి తేబడినప్పుడు, విడుదల పొందుకున్నప్పుడు తిరిగి దేవుడు నీ జీవితాన్ని సృష్టిస్తాడు. తిరిగి నీ రాజ్యాన్ని మొదలు పెడతాడు. తిరిగి నీ ప్రపంచాన్ని దేవుడు మరి పునరుద్ధరిస్తూ ఉంటాడు. నీ జీవితంలో వచ్చే 5 సంవత్సరాలలో గత 20 సంవత్సరాల కంటే ఎక్కువ మరి ఉద్దేశాలను దేవుడు నింపగలుగుతాడు. లాస్ట్ 20 years you've been struggling, but the next 5 years is going to be different. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో గడిపే ఒక్క క్షణం దశాబ్దాలను, విధ్వంసాన్ని తిప్పివేయగలదు. ఆకాశం నుండి వచ్చే ఒక్క మాట చాలు తిరిగి నీ జీవితాన్ని తిరిగి నువ్వు లభించుకునే శక్తి దేవుడు నీకు దయచేయునుగాక. యెహోవా హస్తం కదిలినప్పుడు నీవు మనుషుల అనుమతి కొరకు నువ్వు వేచి ఉండాల్సిన అవసరం లేదు. నీవు దివ్య వేగవంతంగా దారి కొరకు నీవు దేవుని వైపు చూస్తే ఆయనే నిన్ను మోసుకొని వెళ్తూ ఉంటాడు. యోవేలు 2:25లో మిడతలు తినివేసిన ఆ పంటను నేను, ఆ సంవత్సరాలను మళ్ళొక్కసారి నేను ఇస్తానని దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. అల్లాకోలంలో ఉన్నావా? కాంతిని చూడలేని స్థితిలోనూ ఉన్నావా? నీ జీవితం మహిమతో నింపగల సృష్టికర్త మన మధ్యలో ఉన్నాడు. నీవు కోల్పోయిన సమయము ఆయనని ఎప్పటికీ భయపెట్టదు. కాబట్టి ఈరోజు చాలా కాలంగా, ఎంతకాలంగా నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఇక నువ్వు సిగ్గుపడవు, ఇక నువ్వు విరిగిపోయావు అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు నిన్ను మళ్ళొక్కసారి కట్టుతున్నాడు. నీవు విఫలమయ్యావు అనుకుంటున్నావు, కాదు. నీవు విఫలుడు ఎప్పుడు కావు. నువ్వు పడిపోయావు అనుకుంటున్నావు, కాదు. దేవుడు నేను పూర్తిగా ఇంకా కట్టలేదు. గాడ్ ఇస్ బిల్డింగ్ యూ. ఆయన వాక్యం ఉంది. ఆయన వాక్యంతో ముందుకు వెళ్ళండి. యెహోవా బలముతో నిలబడు. నీ కన్నీళ్లు తుడుచుకో. బాధ నిజమే, కానీ ఇప్పుడు వరకు అది వేరు. ఇప్పుడు వాగ్దానం బాధ కంటే గొప్పది. ఈరోజు భీకరమైన వాగ్దానాన్ని, మరింత శక్తివంతమైన వాగ్దానాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకో. గత సంవత్సరాలు తినివేసిన మిడతలను చూడకు. వాటికంటే గొప్ప గొప్ప విమోచకుడు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఇంకా ఎంతకాలము, ఈ అరణ్యం ఎంతకాలం, ఇంకా ఎంత ఆలస్యం, ఇంకా ఎంత దీర్ఘమైంది అని నువ్వు అనుకుంటున్నామేమో. లేదు, మునుపటి స్థితి కంటే త్వరగా రాబోతుంది. నీ యొక్క రాబోయే స్థితి మునుపటి స్థితి కంటే చాలా లోతుగా మహిమార్థకరంగా ఉంటుంది. తలుపులు తెరిచే సమయం రాబోతుంది. దేవుడు నిన్ను విముక్తి చేయబోచున్నాడు. నిన్ను ఆశ్చర్యపరచబోచున్నాడు. నీవు అర్హుడవు కాదు అని అనుకుంటున్నావు. ఎస్, అవును, కాకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నమ్మకస్తుడను. నా వైపు చూసిన వారు ఖచ్చితంగా సిగ్గుపడరు. ఒకప్పుడు నీవు క్రాల్ చేసేవాడువేమో, పరిగెత్తడం తెలియదేమో. ఒకప్పుడు నీవు సిగ్గుతో దాక్కునేవాడేమో, ధైర్యం లేదేమో, జీవించడానికి, ప్రార్థించడానికి, గమ్యంకి వెళ్ళడానికి మరి ఏం మాత్రం దారి తెలియకపోవచ్చేమో. నీ కథ, నీ జీవితం, నీ స్వరం, నీ అరణ్యమును దేవుడు మార్చేస్తున్నాడు. ఇవన్నీ దేవుడు నీ కొరకు చేస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బాధ వృధా కాదని చెప్తున్న ప్రభు అగ్నిలో శోధనే కావచ్చు, ఆ వర్షంలో, ఆ అలజడిలో, కన్నీటిలో, ఆ నిశ్శబ్ద నిరీక్షణలో, ద్రోహంలో, నిరాశలో, ప్రతి అసమాధానంలో దేవుడు ఈరోజు అంటూ ఉంటున్నాడు, నేను ఉన్నాను నా కుమారుడా, నా కుమార్తె. ఈ పరీక్షల్లో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఒకే వ్యక్తిగా లేవు. నేను నీతో ఉన్నాను. జ్ఞానం గల వాడిగా నేను నీతో ఉన్నాను. ఇక ముందు చూపు, ఇంకా ముందు అడుగులు ఇంకా చాలా తీసుకోండి. నమ్మండి. మీరు చూడకపోయినప్పుడు కూడా నమ్మండి. మీరు అనుభూతి చెందకపోయినా కూడా ఇప్పటికైనా నమ్మండి. ప్రకృతిలో ఏదైనా అన్నీ శూన్యమైపోయింది అని నీకు అనిపించినా కూడా నమ్మండి. ఎందుకంటే నమ్మకము మన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది. యెషయా 43:19లో దేవుడు చెప్పినాడు, ఇదిగో చూడుము, గతం వైపు చూడకు, ఇక మునుపటి వాటి నువ్వు చూడకు, ముందున్న వాటి కొరకు నీవు వెయిట్ చేయని దేవుడు చెప్తున్నాడు. గతం వైపు నువ్వు చూడకు. గతము ఇంకా చాలు. హీస్ ఆల్రెడీ మూవింగ్. గాడ్ ఇప్పటికే కదులుతూ ఉన్నాడు. బహుశా ఇప్పటికే మన ప్రభు నీ కొరకు కదులుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకా నీ కళ్ళను తుడుచుకో. గ్రహించలేని గొప్ప కార్యాలు నీ కొరకు దేవుడు చేయబోతున్నాడు. మన ప్రభు నిన్ను వదిలిపెట్టడు. నీవు ఏదైతే అనుకుంటున్నావో అది సాధ్యపరుస్తూ ఉంటున్నాడు. నిన్ను నీతి వస్త్రంతో నింపబోచున్నాడు. నీ తల ఎత్తబోచున్నాడు. ఆయన నీ యొక్క స్వరాన్ని వినిపింపబోతున్నాడు. ఎక్కడైతే నీ స్వరం ఆగిపోయిందో అక్కడ తిరిగి దేవుడు గుండె కొట్టుకున్నంతగా దేవుడు నీ కొరకు కొట్టుకొని నీ కొరకు ఆయన వస్తూ ఉంటున్నాడు. ఆయన సీజన్ కాదు, ఇది నీ సీజన్. ఆయన సీజన్లో వస్తాడని నువ్వు అనుకోవడం కాదు. ఈ వాక్యం వింటున్నావు కదా, ఆయన నీ కొరకు వస్తున్నాడు. నీవు ఒక గొప్ప సాక్ష్యం కాబోచున్నావు. వృధా అయిన
సంవత్సరాలు ఇక ముగింపు రాబోతుంది. ఇక మీదటి నుంచి యూ విల్ సీ ఫ్రూట్ఫుల్ ఇయర్స్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.